హాయ్ గైస్, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసినాను. అదేంటంటే గోధుమ పిండితో హల్వా ఎలా తయారు చేసుకోవాలి, అది నార్త్ స్టైల్లో అనమాట. అది కావాల్సిన ఇంట్లో ఒక 4 ఐటమ్స్ ఉంటే చాలు, ఈజీగా 5 మినిట్స్లో ఫటాఫట్ చేసేయచ్చు అనమాట. ఎవరైనా బంధువులు వచ్చినా ఫస్ట్ అయితే గోధుమ పిండి, బెల్లము, నెయ్యి, మనకు డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. కొద్దిగా ఎండు కొబ్బరి. ఇప్పుడైతే నేను ఫస్ట్ గోధుమ పిండి అయితే వేసుకొని బాగా వేపుకోవాలి. ఇది 5 మినిట్స్. ఇది వేగే అంత లోపల నేనైతే ఒక విషయం చెప్తాను. ఏంటంటే ఈ స్వీట్ నేను ఎప్పుడు తిన్నానంటే, మేము ఉత్తరాఖండ్లో ఉన్నాం కదా, అక్కడైతే టెంపుల్కి వెళ్ళినాను. అక్కడైతే నాకు స్వామిగారు అయితే పొద్దున్నే ప్రసాదంగా అయితే పెట్టినారు. ఏందబ్బా ఇంత టేస్ట్ ఉంది, చాలా బాగా చేసినారు అనుకున్నా. ఎక్కువగా ఏ టెంపుల్కి వెళ్ళినా ఇక్కడ ఇదే ప్రసాదం పెడతారనమాట. ఇది ఎలా చేయాలి అని అయితే సెర్చ్ చేసిన నేను. ఈజీగా 5 మినిట్స్లో అయితే చేసేయచ్చు. ఇప్పుడైతే గోధుమ పిండి అయితే ఏగిపోయింది అనమాట. తర్వాత మనం గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో నెయ్యి తీసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే అంతా ఒకేసారి వేసుకోవాకండి, మళ్ళీ బెల్లము వేసిన తర్వాత టేస్ట్ని అయితే మార్చేస్తుంది అనమాట. కొద్దిగా అయితే వేసుకోండి. ఇప్పుడైతే నాకైతే ఇక్కడ ఇంకా కొద్దిగా పడుతుంది అనమాట, అందుకని ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని అది బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి గోధుమ పిండి. ఇలా కలుపుకొని దీన్ని అయితే పక్కన అట్లే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం పక్కన ఇంకొక బౌల్ పెట్టుకొని, చూడండి ఇలా ఉడకనియాలి. పక్కన బౌల్ పెట్టుకొని ఇందాక గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ వాటర్ని అయితే బాగా మరగనియాలి. ఇలా మరగనిచ్చిన తర్వాత మనము ఇందాక నెయ్యి కలుపుకొని గోధుమ పిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాంట్లోకి మనము ఈ వాటర్ను కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇది వాటర్ వేసినప్పుడు అయితే ఈ గోధుమ పిండి మరికొద్దిగా గుల్లగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా అయితే కలుపుకుంటూ కొద్ది వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఆ వాటర్ అయిపోయినంత వరకు ఇలా వేసుకోవాలి. అప్పుడైతే ఈ విధంగా అయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది మనం కలుపుతా అంటే. చూడండి, ఫైనల్గా అయితే చూపిస్తాను నేను. ఈ విధంగా అయితే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇలా సాఫ్ట్గా వచ్చినప్పుడైతే మనము కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసి కొద్దిగా వేసుకుంటూ చూసుకుంటూ వేసుకోవాలి. ఎక్కువ అయిపోతే మళ్ళీ ఆ టేస్ట్ అనేది డామినేట్ చేస్తుంది. అలాగే మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళైతే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకుందాము. చూడండి, ఈ విధంగా కొద్దిగా, ఎక్కువ ఏం అవసరం లేదు, కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి, ఫైనల్గా ఈ విధంగా అయితే వచ్చిందన్నమాట. సేమ్ మైసూర్ పాక్ ఎట్లా వస్తుందో అలానే వస్తుంది. ఇందాక మనం గోధుమ పిండి ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తురుము తీసుకున్నాను నేను. అది వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది ఆ బెల్లం అంతా కరిగేసరికి. ఇట్లా మనం దంచుకునే దానికన్నా కత్తితో ఇలా తురుముకుంటే కన్నా ఈజీగా కరిగిపోతుంది అనమాట. అలాగే చూడండి, ఫైనల్గా 2 మినిట్స్ అయితే పడుతుంది. కాకపోతే నేను వీడియోలో కొద్దిగానే తీసినాను క్లిప్పు, 20 సెకండ్స్ అట్లా, ఈజీగా కరిగిపోయే విధంగా. చూడండి, ఫైనల్గా ఇలా అయితే అయిపోయింది. కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దించేసుకోవడమే. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ లేవు, అందుకే ఖర్జూరా ఉన్నింది. సో ఖర్జూరా, ఎండు కొబ్బరి 2 వేస్తున్నాను. మీ ఇష్టం, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇది ఎవరన్నా త్వరగా బంధువులు వచ్చి మనం ఏం చేయలేనప్పుడు త్వరగా చేసి పెట్టచ్చు. బట్ నేను బెల్లం ఎందుకు వేసినానంటే పంచదార కూడా వేసుకోవచ్చు, కానీ హెల్దీ ప్రాసెస్లో అయితే ఉంటుందని చెప్పి నేను బెల్లం అయితే వేసుకున్నాను. మీ ఆప్షనల్, అది ఏదైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఫైనల్గా అయితే మనము కొద్దిగా ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఖర్జూరా, నెక్స్ట్ ఎండు కొబ్బరి, ఇవి 2 వేసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా ఖర్జూర వేసేసుకొని మిక్స్ చేసేసుకొని బౌల్లోకి తీసుకోవడమే. అలాగే ఇంతవరకు అయితే మన ఛానల్ అయితే 900 సబ్స్క్రైబర్స్ దగ్గరలో అయితే ఉన్నామండి. చాలా హ్యాపీగా ఉంది. 1000 సబ్స్క్రైబర్స్ ఇంత త్వరగా 900 సబ్స్క్రైబర్స్ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పడుతుంది అనుకున్నాను, ఒక 5 మంత్స్ 6 మంత్స్ పడుతుంది అనుకున్నాను. బట్
800 సబ్స్క్రైబర్స్ రావడం అంటే అంత ఈజీ కాదండి. చాలా త్వరగా వచ్చినారు. థ్యాంక్ యూ యువర్ సపోర్ట్. అలాగే షార్ట్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ ఫుల్ వీడియో ఎవ్వరు చూడడం లేదు. ప్లీజ్ ప్రతి ఒక్కరూ చూడండి. చూసిన వాళ్ళు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే గన నచ్చినట్లయితే గన మన వీడియోని అయితే స్కిప్ చేసేయండి. ఓకే, ఫైనల్గా అయితే బౌల్ తీసుకుని దాంట్లోకి తీసేసుకున్నాను అనమాట. చూడండి, మీకు కూడా మీరు ఇది చూసిన తర్వాత చేసుకొని తినిన తర్వాత ఎలా ఉందో ఒక్కసారి అయితే కమెంట్ చేయండి. ఇది నార్త్ వాళ్ళు అయితే ఎక్కువగా తింటారు. ఏ గుడికి వినా ఇదే ప్రసాదంగా పెడతారనమాట. అందుకే చేసినాను నేను. నేనేం ఓన్గా అయితే చేయలేదు, నేను తెలుసుకున్న తర్వాతే చేశాను. ఫైనల్గా డ్రై ఫ్రూట్స్, కొద్దిగా కోకోనట్ పౌడర్ అయితే వేసేసుకున్నాను. ఫైనల్లీ రెడీ అయిపోయిందండి. నచ్చినట్లయితే మన ఛానల్ని ప్లీజ్, ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సన్నీ జాను వ్లాగ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాము. ఇప్పుడు కొద్దిగా టైం అయితే లేదు. కన్ఫామ్గా మీకోసం మంచి మంచి వీడియోలు అయితే తీసుకొస్తాము. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.